వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో హోమియోపతిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మలబద్ధక సమస్య, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అసలు ఒకప్పుడు సాఫీగా దానంతగా అది వెళ్ళిపోయే పని సార్ అది. కానీ దీనికి ఇప్పుడు మందులు వాడితే కానీ రాని పరిస్థితికి వచ్చారు. సో ఏంటి అసలు ఈ సమస్య ఎందుకు వస్తూ ఉంది? అదేవిధంగా హోమియోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయంటారు దీనికి? అయితే మలబద్ధకం ట్రీట్మెంట్ గురించి నేను క్లినిక్ పెట్టినప్పుడు స్టార్టింగ్లో అప్పుడు వారానికి ఒక 4-5 వస్తుండే. ఇప్పుడు వారానికి 50 నుంచి 60 మంది వస్తారు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి. అయితే రీసెంట్గా ఒక పాప వచ్చింది. ఆ పాపకి వారంలో 2 సార్లు వస్తుంది మోషన్, అండ్ చాలా హార్డ్గా టైట్గా వస్తుంది. అయితే మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం అనమాట. వాళ్ళు ఆల్రెడీ లాక్సేటివ్స్ కూడా వాడినరు దానికి, అయినా సెట్ అవ్వలేదు. అయితే హోమియోపతి మందులతోటి ఆ పాపకి 4 years నుంచి ప్రాబ్లం ఉండే. 3 years ఏజ్ ఉన్నప్పటి నుంచి ప్రాబ్లం ఉండే. టోటల్ టైం స్పాన్ 4 years. 3 నెలల్లో సెట్ అయిపోయింది మొత్తం. ఓకే ఓకే. అయితే ఏమవుతుండే అంటే ఇప్పుడు పిల్లలు ఎట్లయిపోయిందంటే, చాలా పిల్లలు, అందరు కాదు, చాలా పిల్లలకి ఏమైపోయిందంటే డైలీ ఒక చాక్లెట్ కానీ, బిస్కెట్ కానీ, చిప్స్లు కానీ కావాలి. లేకపోతే ఏడుస్తారు, మళ్ళీ అది కాంప్రమైజ్కి రారు వాళ్ళు. అయితే ఈ పాపకు కూడా అట్లనే ఉండే పరిస్థితి. రోజు ఒక చాక్లెట్ కానీ, బిస్కెట్లు కానీ, చిప్స్ కానీ, బయట ఫుడ్. అయితే ఈ ఫుడ్లో ఏముంటుంది? ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి ఒకటి. మళ్ళీ ఇది ప్యాక్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్. ప్రాసెస్ ఫుడ్లో ఎక్కువ తినొద్దు. ఇప్పుడు ఈ పాపకు అదే ఇస్తుండే ఎక్కువ. దానివల్ల మలబద్ధకం డెవలప్ అయిపోయింది. సరే, ఇది ఒక రీజన్ మనం అనుకోవచ్చు. మళ్ళీ ఒకటి పెద్ద న్యూస్ పేపర్ ఇండియాలో, ఓకే, వాళ్ళు ఒక సర్వే చేసిండ్రు ఎంతమంది సెల్ ఫోన్ బాత్రూమ్కి తీసుకోపోతారనేసి. సెల్ ఫోన్ ఎంతమంది బాత్రూమ్కి తీసుకోపోతారనేసి సర్వే చేసిండ్రు. 100 మందిలో 80 మంది బాత్రూమ్కి ఫోన్ తీసుకొని పోతుండ్రు. ఓకే. ఇప్పుడు మనకు మన బద్ధకం లేదు. మనం బాత్రూంలో ఎంతసేపు ఉండాలి? 5 నిమిషాలు ఉంటాం. మోషన్ ఫ్రీగా వచ్చేస్తుంది, దాని తర్వాత బయటికి వచ్చేస్తాం. కానీ ఒక మనిషి ఫోన్ తీసుకొని పోయి ఎంతసేపు ఉంటాడు? 20 నిమిషాలు ఉంటాడు. ఇప్పుడు మనం వీడియో తీస్తున్నాం, మన కాన్సన్ట్రేషన్ మొత్తం వీడియోలోనే ఉంటుంది. అంటే మనం బాత్రూమ్ పోతే కూడా మనం ఏం పని కోసం పోయినాం ఆ పని మీద మన కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎందుకంటే మైండ్ బాడీ 2 కోఆర్డినేట్ అయితేనే ఒక పని సక్సెస్ఫుల్ అవుతుంది. అయితే మనం ఏం చేస్తాం? ఫోన్ తీసుకుపోతాం, షార్ట్లు చూసుకుంటూ కూర్చుంటాం. అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎప్పుడైతే పోతారో ఆల్రెడీ వాళ్ళ బాడీ జర ఏజింగ్ ప్రాసెస్లో ఉంటుంది. ఇప్పుడు ఓల్డ్ మనిషి మెల్లగా నడుస్తాడు, అట్లనే మోషన్ కూడా మెల్లగా వస్తుంది వాళ్ళకు. మళ్ళీ వాళ్ళు ఫోన్ తీసుకొని పోతున్నారు అనుకోండి, ఏమైపోతుంది? వచ్చేది కూడా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు స్టూల్ మనం పాస్ చేస్తాం కదా, దానికి కూడా స్టేజ్లు ఉంటాయి. ఒక దాంట్లో చూసుకుంటే ఫస్ట్ మ్యాక్సిమం క్వాంటిటీ బయటికి వచ్చేస్తుంది, మళ్ళీ ఇంకా కొంచెం క్వాంటిటీ వస్తుంది, మళ్ళీ థర్డ్ షాట్లో ఏమో క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు మనిషి లోపల. ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది అంటే మొత్తం కాన్సన్ట్రేషన్ ఫోన్లో ఉంటుంది. 5 నిమిషాల్లో అయ్యే పనికి 20 నిమిషాలు కూడా పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? మన మజిల్స్ ఉంటాయి కదా, రెక్టల్ మజిల్స్, మన ఇంటెస్టైన్స్, దానివల్ల ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. లాంగ్ రన్లో దానివల్ల మలబద్ధకం వస్తుంది. మళ్ళీ మలబద్ధకం తోటి ఆగదు, ఇంకా పైల్స్ అయిపోతాయి, ఫిషర్స్ అయిపోతాయి, ఫిస్చులాలు అయిపోతాయి. ఇప్పుడు పైల్స్ కేసులు ఎన్ని పెరుగుతున్నాయి? అవును సార్, ఇది ఒక కారణం. దాంట్లో చాలా మంది మనం నార్మల్ మనిషికి చెప్తే దానివల్ల ఎట్లయితుంది అంటారు, కానీ అవుతుంది. ఇట్ ఈస్ ఇన్ రీసెర్చెస్, సైంటిఫిక్ రీసెర్చెస్, పబ్లిష్ జర్నల్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా క్లారిటీగా ఇస్తున్నారు వాళ్ళు దానివల్ల అవుతుంది అనేసి. సో ఇవి 2 అవాయిడ్ చేయాలి. మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్గా లేకపోతే కూడా అవుతుంది. సో రెగ్యులర్లీ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి మీరు. అండ్ కొందరు ఏం చేస్తారు, స్మోకింగ్ చేసేటోళ్ళు, గుట్కా తినేటోళ్ళు, తంబాకు తినేటోళ్ళు, వాళ్ళకి ఏముంటుంది అంటే మైండ్లో అది తింటేనే వస్తుంది అనేసి, కొందరికి ఛాయ్ తాగితేనే వస్తుంది అనేసి. సో ఆ అలవాట్లు కూడా మీరు పెట్టుకోవద్దు. ఎందుకంటే దానివల్ల కూడా మీరు చేస్తే కూడా ఒకసారి రాకపోయేటట్టు అయిపోతుంది. అండ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మన క్లినిక్కి మోకాలు నొప్పి, నరాలు ఎఫెక్ట్ అయిన వాళ్ళు, షుగర్ వ్యాధి ఎఫెక్ట్ అయిన వాళ్ళు వస్తారు.
వాళ్ళకు కూడా అవుతుంది. నిద్ర లేని సమస్య ఉన్న వాళ్ళకి కూడా మలబద్ధకం ఉంటుంది కదా సార్? ఆటోమేటిక్ వస్తుంది. నిద్ర లేకపోతే మలబద్ధకమే కాదు, వేరే రోగాలు కూడా వస్తాయి. మలబద్ధకం ఎందుకు అవుతుంది? ఎందుకంటే డైజెషన్ డిస్టర్బ్ అయిపోతుంది కదా మొత్తం, ఆటోమేటికలీ మలబద్ధకం వస్తుంది వాళ్ళకు. దానికి అంతా కూడా ఇంటర్లింక్ ప్రాసెస్, అంతా చైన్ ప్రాసెస్. టోటలీ ఇంటర్లింక్ ప్రాసెస్. లైఫ్ స్టైల్ కరెక్ట్ పెట్టుకుంటే 90% రోగాలు రావు. ఇప్పుడు ఏ రోగాలు అయితే వచ్చి ఉండిపోతాయి కదా, ఇప్పుడు మోకాలు నొప్పి మ్యాక్సిమం వస్తారు మన కాడ, ఎందుకైతే లైఫ్ స్టైల్ ప్రాబ్లం. మళ్ళీ దాని తర్వాత నరాల వీక్నెస్ చాలా మంది వస్తారు, లైఫ్ స్టైల్ ప్రాబ్లం. షుగర్ వాయది లైఫ్ స్టైల్ ప్రాబ్లం. ఇవన్నీ కాన్స్టిపేషన్కి కూడా లీడ్ చేస్తాయి కదా. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్.